ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 954వ నామం శంభుమోహిని. మంత్రస్వరూపంలో శ్రీ శంభుమోహిన్యై నమ. ఈ నామాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే శంభువును మోహింపచేసే తల్లి శంభుమోహిని అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత అమ్మవారు కీర్తించబడుతున్నారు. పరమాత్మ అయిన శంభువు మోహమునకు అతీతుడు. ఆయన మోహమును జయించినవాడు. కానీ అటువంటి పరమాత్మను మోహమునకు గురి చేయగల శక్తి అమ్మవారికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ నామంలో అమ్మవారు శంభుమోహిని అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. పరమాత్మ సృష్టికి పూర్వం నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండగా ఆయనలో సృష్టి చేయాలనే సంకల్పాన్ని కలిగించి ఆ సంకల్పం యొక్క శక్తిగా ఆయన నుండి బయటకు వచ్చి ఈ సమస్త సృష్టి కార్యాన్ని ఆయన యొక్క శక్తిగా అమ్మవారు చేస్తున్నారు అని మనం ఇంతకుముందు నామాలలో చెప్పుకున్నాం. ఈ నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న పరమేశ్వరుడు అయిన శంభువు మనసులో ఒక కదలికను సృష్టి చేయాలనే ఆలోచనను కలిగించిన అమ్మవారు ఈ నామంలో శంభుమోహిని అని కీర్తించబడుతున్నారు. శివ పార్వతుల కళ్యాణానికి ముందు పరమేశ్వరుని మదిలో చలనాన్ని కలిగించి పార్వతీదేవిని పరిణయం చేసుకోవాలి అనే ఆలోచనను పరమేశ్వరునిలో కలిగించడానికి మన్మధుడు ప్రయత్నించి బూడిద కుప్పగా మారాడు. అంటే మన్మధుడు శివుని మోహింప చేయలేకపోయాడు. కానీ అదే అమ్మవారు శివుని మోహానికి గురిచేసి తన యొక్క పతిగా స్వీకరించారు. కాబట్టి పరమేశ్వరుని మోహింప చేయగల శక్తి, సౌందర్యము కేవలం అమ్మవారికే సొంతమై ఉంటుంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారు శంభుమోహిని అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.